ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో తెలుగు పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడదాం. స్థిరపరచువాడు బలపరచువాడు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడదాం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ, ಬಲಪಡಿಸುವಾತನೇ, ಕೆಳಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುವಾತನೇ, ಘನಪಡಿಸುವಾತನೇ, ಹೆಚ್ಚಿಸುವಾತನೇ, ನಮ್ಮ ಪರ ನಿಂತು ಜಯ ನೀಡುವಾತನೇ. ಸ್ಥಿರಪಡಿಸುವಾತನೇ, ಬಲಪಡಿಸುವಾತನೇ, ಕೆಳಬಿದ್ದ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸುವಾತನೇ, ಘನಪಡಿಸುವಾತನೇ, ಹೆಚ್ಚಿಸುವಾತನೇ, ನಮ್ಮ ಪರ ನಿಂತು ಜಯ ನೀಡುವಾತನೇ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮಾ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಸರ್ವಕೃಪಾನಿಧಿ ಪರಮ ಕುಂಬಾರನೇ, ನಮ್ಮಯ ಜೀವವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. ಸರ್ವಕೃಪಾನಿಧಿ ಪರಮ ಕುಂಬಾರನೇ, ನಮ್ಮಯ ಜೀವವು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ. ಓ ದೇವ, ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯೆಲ್ಲ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿದೆ, ನಮ್ಮೂಹಕ್ಕೆ ಮೀರಿದ ಕಾರ್ಯಗಳೆಷ್ಟು ಮಾಡುತ್ತಲಿವೆ. ಓ ದೇವ, ನಿಮ್ಮ ಆಲೋಚನೆಯೆಲ್ಲ ಉತ್ಕೃಷ್ಟವಾಗಿವೆ, ನಮ್ಮೂಹಕ್ಕೆ ಮೀರಿದ ಕಾರ್ಯಗಳೆಷ್ಟು ಮಾಡುತ್ತಲಿವೆ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮಾ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ನಿನ್ನಾಜ್ಞೆಯೇನಿದೆ ಏನಾಗದೆಂದಿಗೂ, ನಿನ್ನ ಮೇಲೆ ಮೀರಲು ವೈರಗೆ ಸಾಧ್ಯವು. ನಿನ್ನಾಜ್ಞೆಯಿಲ್ಲದೆ ಏನಾಗದೆಂದಿಗೂ, ನಿನ್ನ ಬೆಲೆ ಮೀರಲು ವೈರಗೆ ಸಾಧ್ಯವು. ಓ ದೇವ, ನೀವೇ ನಮ್ಮೊಡಲಿರಲಿ ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಾಗಿದ ಕೇಡುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ ಬರುವವು. ಓ ದೇವ, ನೀವೇ ನಮ್ಮೊಡಲಿರಲಿ ಅಷ್ಟೇ ಸಾಕಯ್ಯ. ಅಪವಾದಿ ಬಾಗಿದ ಕೇಡುಗಳೆಲ್ಲ ಮೇಲಾಗಿ ಬರುವವು. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಏನಾದರೂ ನೀನೇ ಮಾಡಿ ಕಥೆಯೆಲ್ಲ ಬದಲಾಗಿಸುವೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ ತಂದುಕೊಳ್ಳುವೆ. ಯೇಸುವೇ ಯೇಸುವೇ, ನಿನಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯವೇ. ಯೇಸುವೇ
నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పటి వరకు కూడా పాటలు పాడుకుని ఆరాధన చేసుకుని దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. సో మనమందరం కూడా కొద్ది నిమిషాలు వాక్యంని భయభక్తులతో శ్రద్ధగా కూర్చుని వాక్యం విందాం. సో ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్న వాక్యము చదువుకుందాం. మొదటికి దశలోనికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. ఫస్ట్ Thessalonians chapter 5 verse 16 to 18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఆయన ఈ రోజున ఈ విధంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మా జీవితంలో ఏది అవసరమైనదో ఏది కొరతగా ఉన్నదో సూటిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. దైవ సేవకుడిగా నేను నిలబడి చెప్తున్నప్పుడు ప్రతి మాట నీ వాక్యమై ఉండాలి తండ్రి. ప్రభువా, నా శరీర అవయవములన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకుని నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని అడుగుచున్నాం. ఎవరైతే వింటున్నారో వారికి వినగలిగే చెవులను, అర్థం చేసుకునే హృదయాన్ని వారికి దయచేసి వారి హృదయం అనే పలక మీద ఈ వాక్యం ద్వారా వారి జీవితంలో నేను గొప్ప మేలులు చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభువా, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనని వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆగస్టు నెల చివరి వారంలోకి వచ్చున్నాం. సో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ ఆగస్టు నెలంతా కూడా మనకి తోడుగా ఉన్నాడు. ఈ నెల మొదటి ఆదివారంన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? దావీదు రాసిన కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరి ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మనల్ని ఎంతవరకు కాచి కాపాడి ఉన్నారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందామా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ ఆగస్టు నెలంతా కూడా దేవుని కాపుదల మనకుంది. అయితే దేవునికి మనం ఏ విధంగా స్తుతులు చెల్లించాలి? మరి చివరిలో ఈ ఆగస్టు 31వ తారీఖు మనం ఉన్నాము. సో రేపటి నుంచి మనం నూతన మంత్లోకి, నూతన నెలలోకి అడుగు పెడుతూ ఉన్నాము. మనం ఈ జరిగిపోయిన రోజులన్నిటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు మనం ఏ విధంగా చెల్లించుకోవాలనేది మనం ఈ చదువుకున్న వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా మాట్లాడుచున్నారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయం అంటే అర్థం ఏంటండి? అది మంచినా అవ్వచ్చు, కీడైనా అవ్వచ్చు, సంతోషమైన అవ్వచ్చు, బాధ అయినా అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం దేవునికి ఎలా ఉండాలంటే స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా మనం ఉండాలి. కొంతమంది జీవితాల్లో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కొందరి జీవితాల్లో దుఃఖము, కన్నీరు ఉంటుంది. ఆ సంతోషంగా ఉన్నవారు దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లిస్తారు. కష్టాల్లో, కన్నీరులో ఉన్నవారు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారా? నీ కష్టాల్లో, నీ బాధల్లో దేవుని గణపరచాలండి. మనము దేవుని ఎప్పుడు ఎల్లకాలము ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను ఆశీర్వదించడానికి తప్ప మనల్ని కష్టాల్లో ఉంచడానికి కాదు.
ఆయన ఈ భూమిని సృష్టించినప్పుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించినప్పుడు అది నేను సృష్టించబోయే బిడ్డలకు ఉపయోగపడే విధంగానే ఉండాలి తప్ప వారిని బాధ పెట్టే విధంగా ఉండకూడదని దేవుడు సృష్టించున్నాడండి. మరి ఈ కష్టాలు, ఈ బాధలు నాకెందుకు వస్తున్నాయి అని చాలా మందికి ప్రశ్న వస్తుంది. ఆ కష్టాలు, ఆ బాధలు ఏంటంటే మనం చేసుకున్న తప్పిదముల వలనే, మనం చేసుకున్న ఆ అపనమ్మకం వలనే, మనం చేసుకుంటున్న ఆ భక్తి లేని ఆ జీవితం వలనే మనం ఈ రోజు ఈ కష్టాలను మనం పొందుకుంటున్నాము. ఈరోజు ఎవరైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో వారి గురించి నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఎవరైతే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం లేదో, ఎవరైతే దేవునిలో వారు సంతోషించడం లేదో వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ నీవు ఈ కష్టాల్లో, ఈ దుఃఖాల్లో, బాధల్లో ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు సూటిగా నీతో మాట్లాడుచున్నాడు. నీ జీవితంను మార్చుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మన జీవితం ఎలా ఉండాలి, మనము దేవుని మీద ఏ విధంగా గడపాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాముకి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. ఆదికాండము జెనిసిస్ చాప్టర్ 12 verse 1లో దేవుడు అబ్రహాముతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మనం చేయబోతున్నాడండి. దేవుని నామముకి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నిన్ను ఒకరిని దీవించి మరొకరిని కష్టపెట్టే విధంగా దేవుడు ఆలోచన చేయడండి. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద సర్వము మనకి ఏది అవసరం అవన్నీ కూడా ఆయన అనుగ్రహించున్నాడు. తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపే నీవేం కావాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలనేది కూడా ఆయన సిద్ధపరిచున్నాడు. నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఆయన చిత్తంలో నువ్వు వెళ్ళినట్లయితే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు. మరొక వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు అక్కడ ఏ విధంగా మనకు దగ్గరికి వస్తున్నాడు, దేవుడు ఏ చిత్తం ఏమిటో అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో ఒక దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవముకు కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చదవండి కిందకి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరి యేసయ్య నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడండి. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకండి? నిన్ను నన్ను ఆశీర్వదించడానికి. ఒక దొంగతనం చేయడానికో, నాశనం చేయడానికో, హత్య చేయడానికో వస్తాడు తప్ప నీతో పాటు కూర్చుని భోజనం చేయడానికి రాడండి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి, మన కొరకు ప్రాణం పట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినారు. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి నువ్వెందుకు ఆశీర్వాదాలు పొందుకోవడం లేదు? ప్రియమైన సహోదరి సహోదరా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవేళ నాలో ఏదైనా కొరత ఉందేమో, అది నేను ఎందుకు ఈ ఆశీర్వాదం పొందుకోవడం లేదు? ఈ ఆగస్టు నెలలో నేను ఎందుకు ఈ కన్నీరుతో ఉన్నాను? ఎందుకు ఈ దుఃఖంతో ఉన్నాను? ఎందుకు ఈ రోగంతో ఉన్నాను? నాయనా, నాతో సూటిగా మాట్లాడు. నేను వచ్చే నెల, నేను తండ్రి ప్రభు ఆగస్టు నెల అయిపోయింది, నేను సెప్టెంబర్ నెలలో అడుగు పెడుతున్నప్పుడు నేను నీలో ఆశీర్వాదాలు పొందుకోవాలి, నీలో గొప్ప కార్యాలు నేను చూడాలని మనం విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ 3 విషయాలను బట్టి మీ జీవితంలో ముందుకు నడిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆ 3 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఏంటంటే మనము నమ్మకం కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి విషయం గురించి మనం చదువుకుందాం. మొదటిది ఏంటండి? మనమందరం కూడా స్థిరమైన నమ్మకము, విశ్వాసం మనం కలిగి ఉండాలి. సో మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యొక్క మాటలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
అందరూ ప్రార్థన చేస్తాం, అందరం దేవుని సన్నిధికి వెళ్తాం, దేవునిలో ఆరాధిస్తాం. కానీ కొంతమంది ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, కొంతమంది శిక్షకు లోనైన వాళ్ళు ఉంటున్నారు. మరి నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే నువ్వు పొందుకుంటున్నావా లేదా అనేది నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అన్న దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు చేసేది ప్రతిదీ కూడా నమ్మకంతో చేస్తున్నావా, విశ్వాసంతో చేస్తున్నావా అనేది ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. గత నెలలో నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసావో అది నువ్వు పొందుకోలేదంటే ఒకవేళ ఇదే ఒక కారణమై ఉంటుంది. చదువుకుందామా? యోహాను రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేచి అడుగుదురు, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పండి. ఇక్కడ మీరు నమ్మిన ఎడల అనే మార్కుని అండర్లైన్ చేసుకోండి. మరి మీరు నమ్ముచున్నారా? డూ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఆ అద్భుత కార్యములు కళ్ళారా చూస్తావు ప్రియమైన సహోదరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నట్లయితే లేనట్లయితే, ఒకవేళ లేనట్లయితే నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ప్రభువా నాకు ఇది కావాలి, దీన్ని నేను నమ్ముచున్నాను, నువ్వు ఇస్తావని ఆ నమ్మకంతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నాకు దయచేయి ప్రభువా అని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యములు నీ పట్ల జరిగిస్తాడు. సో ఒక కుమారుని ఒక మూగ దయ్యము పట్టినప్పుడు తన తండ్రి యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చినాడండి. ఆ యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ తండ్రిని యేసు ప్రభువారు ఒక మాట అడుగుచున్నాడు. ఆ మాటకి ఆ తండ్రి ఇస్తున్న సమాధానం మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూసినట్లయితే, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు. అందుకు యేసు ఏంటంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతను చెప్పారు. చాలండి. ఇక్కడ యేసు ప్రభువారి దగ్గరికి ఒక మూగ దయ్యం పట్టిన కుమారుడు యొక్క తండ్రి ఆ బిడ్డను తీసుకుని వచ్చినాడండి. అక్కడ ఆ సమయంలో యేసు ప్రభువారు వారి దగ్గర లేనప్పుడు శిష్యులు ఆ దయ్యాన్ని ఆ దయ్యం నుంచి విడుదల పొందిద్దామని ప్రయత్నం చేశారు, కానీ అది సులభం అవ్వలేదు. కానీ ఆ యేసు ప్రభువారు ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చినారో ఆ యేసు ప్రభువారు తండ్రిని ఒక మాట అడుగుతున్నారు. నమ్ముట నీ వలనైతే సమస్తము, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పి ఆ దేవుడు యేసు ప్రభువారు ఆ తండ్రిని అడుగుతున్నప్పుడు తండ్రి చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ తండ్రి యొక్క విశ్వాసం చూడండి. నమ్ముచున్నాను అని చెప్తున్నాడు, అపనమ్మకం నాలో కలగకుండా నాకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాడు. మరి యేసు ప్రభువా దగ్గర నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇది నేను నమ్ముచున్నాను అని చెప్పి నాలో సాతాను ప్రవేశింపకుండా, నాలో ఎటువంటి అపనమ్మకము నాలో ప్రవేశింపకుండా నాకు నువ్వు సహాయం దయచే ప్రభువా అని కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా మన మీద కన్ను వేసి ఉంటుంది. మన యొక్క నమ్మకాన్ని తీసివేయాలని, మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టాలని, మన యొక్క దేవుని యందు భయభక్తులు తీసివేయాలని సాతాను ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం దేవుని దగ్గర ఈ విధంగా కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా అపనమ్మకం అనేది, అవిశ్వాసం అనేది నాలో రాకుండా ప్రభువా నీ సహాయం నాకు దయచే ప్రభువా, వాటి నుండి నన్ను భద్రపరచు ప్రభువా అని ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు అక్కడ గొప్ప కార్యములు చేస్తున్నాడు. అక్కడ యేసు ప్రభువారు ఆ దయ్యాన్ని, ఆ అపవిత్రాత్మను గద్దించగా వాటి నుండి ఆ బాలు నుండి విడుదల పొందింది. హల్లెలూయా. ఆ బాలుని విడిచిపెట్టేసి ఆ అపవిత్రాత్మ వారిని పారిపోయింది. అప్పుడు శిష్యులు వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నారు, ప్రభువా మరి మేమెందుకు ఆ అపవిత్రాత్మని తొలగించలేకపోయాము అని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట 29వ వచనంలో మనం చూద్దాం. అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారికి చెప్పి ఉన్నారు. మరి ప్రార్థన ఎంత శక్తి కలిగిందండి! అపవిత్రాత్మలను విడిచిపెట్టి తొలగించేది. అంత శక్తి కలిగిన ప్రార్థన నీలో ఉందా, నాలో ఉందా? నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాలు పొందుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ప్రతి నెల కూడా నువ్వు దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నా బిడ్డ చూడు, నా బిడ్డ ఎంత అభివృద్ధి చెందుతున్నాడని తండ్రి నేను చూసి సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు, ఎప్పుడైతే పరలోకపు తండ్రి యోబుని చూసి సాతాను దగ్గర ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడో, ఈ నా ప్రియమైన కుమారుడు అని యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మరి నీ గురించి నా గురించి కూడా అటువంటి సాక్ష్యం దేవుడు మనకి ఇవ్వాలి. మొదటిగా మనం చేయండి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా అవి నీకు సమస్తము నీకు దొరుకుతున్నాయని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రోజు నుంచి నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసి, ప్రభువా నేను నమ్ముచున్నాను, ప్రభువా నేను అడుగుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. రెండవ మాట గురించి మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు అక్కడ చక్కటి మాటలు మనకు తెలియజేస్తున్నాడు. మనము భూమి మీద ఫలించినప్పుడు ఆ మంచి ఫలాలు మనం తినాలంటే, ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఇక్కడ మనం రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. మొదటిది ఏంటంటే సమ్మతించి, ఒబే టు ద గాడ్. అంటే మనం ఏంటంటే దేవుని చిత్తము, విల్లింగ్ టు ద గాడ్, మన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారంగా మనం ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వి హావ్ టు లిసన్ అవర్ లార్డ్ వాయిస్, ఆయన యొక్క మాటను మనం వినాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి ఆదివారం అట్లా వస్తున్నారు, ఆ క్షణం విన్న వాక్యం అక్కడే విడిచిపెట్టేసి వారు బయటికి వెళ్ళిపోయి వారి లోకానుసారంగా తిరుగుతున్నారు. మరలా ఆదివారం వస్తున్నారు, మరలా దేవుని అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు ఇది నాకు రాలేదు, ఎందుకు ఇది నేను పొందుకోలేదు అని అడుగుతున్నారు. మరి నువ్వు ఆ వాక్యమును విని అక్కడే వదిలిపెడితే నీకు ఏం ఉపయోగం ఏంటి? దేవుని యొక్క మాటను విని వాటి ప్రకారం నువ్వు జీవిస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి సంతోషముగా ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు సమ్మతించి, అంటే దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడి ఉండాలి. అవును ప్రభువా, ఎస్ ఐ విల్ డూ ఫర్ యూ, ఐ విల్ డూ దిస్ వన్, ప్రభువా నీ వాక్యం నేను చదువుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా అని దేవునికి సమ్మతించుకోవాలి. మనం ఒబే అంటే దేవుని మాటకు కట్టుబడాలి. ఆ కట్టుబడి ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరిస్తావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే ఒక శతాధిపతి అయిన నయమాను గురించి మనం చూస్తూ ఉన్నాము. ఈ నయమాను మనందరికీ చాలా మంది తెలిసిన వారు, అంటే ఈయన గురించి విన్నవారు మనం. సో నయమాను దేవుడు ఏం చెప్పాడు, ఆ దేవుని ప్రకారం అతను చేశాడా లేదా, ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతును, ఆ చేస్తే ఏం జరిగింది అనే దాని గురించి కూడా మనం చదువుకుందాం. ఈ నయమాను దేవునికి మాటకు కట్టుబడి ఉన్నాడా? దేవుని మాటకు కట్టుబడినప్పుడు అక్కడ ఏ అద్భుత కార్యములు జరిగినాయో మనం చూద్దాం. సో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనం మనం చూసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే ఈ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అక్కడ ఉన్నారు. ఆయనకి ఒక కుష్టి రోగం అనేది ఆయనకు ఉంది. ఆ కుష్టి రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని భక్తుడైన అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడండి, యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు స్నానము చేయమని చెప్పి ఉన్నాడు. వెంటనే నయమానికి ఏమైంది, శుద్ధుడు అవుతాడని చెప్పారు. అక్కడ ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు ఆ నీటిలో ములుగు, నీ కుష్టి రోగము తొలగిపోతుంది, నువ్వు పసిపిల్లవాడి యొక్క చర్మం వలె చాలా సౌందర్యంగా ఉంటావని. కానీ నయమాను ముందు కోపగించుకున్నాడండి. మనలో చాలా మంది ఈ విధంగానే కోపగించుకుంటాం. మన దైవ సేవకులు వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు అది ఒక్కొక్కసారి మనకి కష్టమే అవుతుంది, అది తీసుకోవడానికి మనకి కష్టం అవుతుంది. కానీ దాని వెనకాల దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చిన్నాడు. ఇక్కడ నయమాను ఏం చేస్తున్నాడంటే, ఈ ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే అక్కడ అద్భుత కార్యంలో ఏదైనా చేసి అక్కడే స్వస్థత ఇస్తాడని చెప్పి నమ్మి వచ్చిన్నాడు. కానీ ఎలీషా ప్రవక్త ఏం చెప్తున్నాడు, యోర్దాను నదికి వెళ్ళమంటున్నాడు. ఇక్కడ యోర్దాను నదికి వెళ్ళమన్నప్పుడు ఈయనకు కోపం వచ్చేసింది.
ఏంటి, నేను ఇంత దూరం ఇక్కడికి నేను ఇంత రథాలు పట్టుకుని గుర్రాల మీద వచ్చినప్పుడు నన్ను మళ్ళా వేరే చోటకి వెళ్ళమంటున్నాడే, నేను వచ్చే దారిలోనే అక్కడికి వెళ్ళుంటే సరిపోయేది కదా, ఎందుకు ఇక్కడికి వచ్చిన్నానని తన కోపగించుకుని వెళ్ళిపోదానికి సిద్ధపడి ఉన్నాడండి. అప్పుడు అక్కడ ఒకరు ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నాడంటే, కోపం 11వ వచనం చదువుకుందాం. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయును పర్పారును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై చూడండి తిరిగి ఏమైపోతున్నాడండి, వెళ్ళిపోతున్నాడు. మనలో చాలా మంది ఈ విధంగా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము. అందుకే మనం ఆశీర్వాదం పొందుకోవడం లేదు. అందుకే మన జీవితంలో ఇంకా శ్రమలు, ఇంకా రోగాలు, ఇంకా దుఃఖాలు ఉన్నాయి. మనం ఏదైనా సరే, కష్టమైన నష్టమైనా సరే, అది ముందు మనం మరణానికి తీసుకువెళ్తుందైనా సరే దేవుని చిత్తమును నెరవేర్చుకుని మనం ముందుకు సాగాలి. ప్రియమైన సహోదరి సహోదర, అబ్రహాం యొక్క ఏకైక కుమారుని దహన బలిగా అడిగినప్పుడు మరి అబ్రహాం వెనకబడ్డాడండి. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటున్నాడనే ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. అలాంటి సమయంలో మరి దేవుడు బలిని కోరుకున్నాడా? లేదండి. ఆ బలికి బదులుగా అక్కడ వేరొక గొర్రె పిల్లని పెట్టినాడు పొదలో. ఆ గొర్రె పిల్ల ఎవరంటే మనకి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారండి, ప్రాణం పెట్టారండి. ఆయన మన కొరకు సిద్ధమై ఉన్నాడు దేవుడు. మరలా నీ కొరకు ఆయన రాబోచున్నాడు. మరి ఆయన వచ్చే అంతలో మరలా నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని కొరకు బిడ్డగా నీవు జీవించాలి. ఇక్కడ నయమానికి కోపం వచ్చేసిందండి. నేను ఎన్నో నదులు దాటుకుని వచ్చాను, వాటికన్నా ఈ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాలా నేను అని తను కోపగించుకుని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తన యొక్క దాసుడు ఒకడు వచ్చి, ప్రభువా, అయితే 13వ వచనం చదువుకుందాం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా? ప్రియమైన సహోదరి సహోదరురా, ఇక్కడ ఆ దాసుడు తనకు వచ్చి జ్ఞానోదయం చేస్తూ ఉన్నాడు. మరి నీకు అనేక సార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు. మరి ఆ వాక్యం ద్వారా మరలా నీ మనసును మార్చుకుని నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావా? ఇక్కడ నయమాని వెంటనే ఏం చేశాడంటే ఆ యోర్దాను నదికి పరిగెడుతున్నాడండి. ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అందులో మునిగినప్పుడు 7 సార్లు మునిగినప్పుడు తన యొక్క దేహం ఎలాగైపోయిందండి? 14వ వచనంలో చదువుకుందాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. సో చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని మాటకు ఏకాగ్రత, శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని చిత్తం ప్రకారం మనం జీవించినప్పుడు మనము ఎలా ఉంటామంటే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాము. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించడానికే సిద్ధంగా ఉన్నాడు తప్ప మనం బాధ పెట్టాలని, మనం శిక్షించడానికి దేవుడు ఎప్పుడు ఎదురు చూడడం లేదండి. మరి దేవుడి మాటను నువ్వు నేను అంగీకరిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతానండి. చివరిగా ఒక మాట మనం చూద్దాం. చివరిగా అతి ముఖ్యమైన మాట ఏంటంటే, మనము మొదటిగా ఏమైనా ఉన్నాయండి, స్థిరమైన నమ్మకము, విశ్వాసం మనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, మనము దేవుని యొక్క మాటకు కట్టుబడి ఉండి ఆయన చిత్తమును నెరవేర్చు వారంగా మనం ఉండాలి. మూడవది ఏంటంటే, విడువక మరువక ప్రార్థన చేయాలి. మనం ఎలా ఉండాలండి? షుడ్ ఆల్వేస్ ప్రే, నాట్ టు గివ్ అప్. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన పరుడవై ఉండాలి, ప్రార్థన పరురాలువై ఉండాలి. నీకు ఏది అవసరమో అది నీ తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఒక బిడ్డకి ఏదైనా కావాలంటే ముందుగా ఎవరిని అడుగుతాడండి? తన తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. మరి నీకు నాకు అవసరం ఏదైనా ఉందంటే, ఇది కావాలి ప్రభువా, లేకపోతే ఈ రోగం నుండి నాకు విడుదల కావాలి, ఈ కష్టాల నుండి నాకు విడుదల కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ముందు దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి.
ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అది పొందుకునే వరకు కూడా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది పొందుకునేంత వరకు కూడా విడువక మరొక ప్రార్థన చేయాలి. షుడ్ నాట్ గివ్ అప్ అంటే ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. అది నువ్వు పొందుకునేంత వరకు కూడా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాలు చూస్తావు. ఈ ఆగస్ట్ నెల అయిపోయింది, సెప్టెంబర్ నెల అయినా సరే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి. షుడ్ నాట్ గివ్ అప్ ఎనీథింగ్ సో అంటిల్ యూ రిసీవ్ దట్ వన్. సో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొందుకునేంత వరకు కూడా విడువక ప్రార్థన చేద్దాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు విడువక ప్రార్థన చేయాలని శిష్యులకు చెబుతూ ఒక ఉపమానం మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే 1వ వచనం చదువుదాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు విసుకక విడువక ప్రార్థన చేసే వారిగా ఉండాలండి. ఒక రోజు నువ్వు ప్రార్థన చేసేసి ప్రభువా నేను అడిగింది నాకు ఇవ్వడం లేదేంటి ప్రభువా నువ్వు ప్రశ్నించకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుని మాటకు కట్టుబడి దేవుని చిత్తంలో నువ్వు అది అడుగు. అది ఖచ్చితంగా నువ్వు పొందుకునేంత వరకు కూడా నువ్వు వాటిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చదువుదాం, కింద చదువుదాం. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చిన. కానీ చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ దేవునికి భయపడకయు ఒక న్యాయాధిపతి, ఎవరిని మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్న ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తుందంటండి. ఎందుకు వెళ్తుంది? తన పొరుగు వారికి తినకి ఒక గొడవ ఉంది. ఆ గొడవ నుండి నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం తీర్చు అని ఆ న్యాయాధిపతికి వెళ్తుంది. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒకసారి వెళ్ళి విడిచిపెట్టేసిందా? తరచుగా విడువక. అక్కడ చూడండి 3వ వచనంలో అతని యొద్దకు తరచుగా వచ్చి. ఎప్పుడైతే తరచుగా వెళ్తుందో ఆ దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? వారి మీదకి వెళ్తుంది. నువ్వు ఎప్పుడైతే తరచుగా ప్రతిరోజు విడువక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీదకి వెళ్తుంది? నీ మీదకి వస్తుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం తరచుగా ఎప్పుడు నీకు అవకాశం ఉంటే అప్పుడు మోకాల నుండి ప్రార్థన చేయి. ప్రభువా నేను ఇది అడుగుతున్నాను, నాకు ఇది కావాలి. ప్రభువా నేను ఈ రోగంతో ఉన్నాను, నాకు విడుదల దయచేయి. ప్రభువా నేను ఈ బాధతో ఉన్నాను, నాకు విడుదల దయచేయి. ప్రభువా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అయ్యో నా కుమార్తె నన్ను ఎంతగానో ప్రార్థన చేస్తుంది, తన మొరని ఇప్పుడే నేను వినాలని వెంటనే నీకు సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామకి స్తోత్రం, హల్లెలూయా. సో ఇతడు ఈ శతాధిపతి న్యాయాధిపతి ఎలా ఉన్నాడంటే మనుషులను లక్ష్య పెట్టక ఉన్నాడండి. మనుషులు వస్తారు వెళ్తారు, వారు చెప్పింది వింటాడు తప్ప వారిని పట్టించుకోడు. కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే తరచుగా వెళ్తూ ఉందో శతాధిపతికి ఏమొచ్చిందని ఏ ఆలోచన కలిగి ఉంది చూడండి. 5వ వచనంలో చూడండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. ఏమంటున్నాడండి తను? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక. మరి దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక్కసారి అడిగేసి నువ్వు వదిలేస్తున్నావా? లేకపోతే దేవునికి పదే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? షుడ్ నాట్ గివ్ అప్ అంటిల్ యూ రిసీవ్ దట్ వన్. అది పొందుకునేంత వరకు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుని దగ్గర పోరాడాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, ఎందుకంటే ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. కుమారుడు ఈ తండ్రిని అడిగే అధికారం మనకుంది, కుమార్తె తండ్రిని అధికారం ఉంది. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా అది పొందుకునేంత వరకు కూడా నువ్వు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేయి. అంటిల్ యూ రిసీవ్ అప్, డోంట్ గివ్ అప్. సో ఎప్పుడు కూడా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, అయ్యో నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఎంతగానో నాకు జోగాడుతున్నావు, ఎంతగానో నీ బాధ నేను చూడలేకపోతున్నాను, ఇప్పుడే నీకు సహాయం చేస్తానని ఆయన సహాయం చేయడానికి మన దగ్గరికి వస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకో. ప్రతిరోజు కూడా ఈ వాక్యం ద్వారా నువ్వు ప్రార్థన చేయి.
నీ జీవితంలో నీకు ఏది కొరతగా ఉందో, ఏది అవసరమైనదో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ ఈ ఆగస్టు నెలలో నువ్వు ఆశీర్వాదం చూడకపోతే ఖచ్చితంగా వచ్చే నెలలో నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముదాం. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడే అన్నాడు. అబ్రహామును ఏ విధంగా దేవుడు దీవించున్నాడో, సో ఏ విధంగా అయితే ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడిని ఏ విధంగా దీవించున్నాడో, నయమాని యొక్క కుష్ఠరోగాన్ని ఏ విధంగా తీసివేస్తున్నాడో, ఆయనకి సమస్తము సాధ్యమే తండ్రి. సమస్తము ఆయన చేయగలడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హస్. ఆయనకి దేవుడు సమస్తము చేయగల దేవుడు మనకు తోడుగున్నాడు. కనుక మనం నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ మాటల ద్వారా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించును కాక. సో మరొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మనమందరం కూడా వచ్చే ఆదివారం ఒక నూతన నెలలోకి అడుగు పెడుతున్నాం. కనుక మనమందరం కూడా ఒక నూతన వాగ్దానం తీసుకుని మనం ఆ వాగ్దానం ప్రకారం వచ్చే నెలంతా కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే విధంగా మనం ముందుకు సాగుదాం. మనమందరం కూడా ఎలా ఉండాలంటే దినదినము దేవుని అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి. మనం చేసే ప్రతి పనిలోని దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఒక కంపెనీలో గత సంవత్సరం నువ్వు పనిచేస్తావు, ఈ సంవత్సరం అదే కంపెనీలో నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు అదే శాలరీ ఇస్తారని, లేకపోతే నువ్వు ఇంక్రిమెంట్ కోరుకుంటావా? ఇంక్రిమెంట్ మనం కోరుకుంటాం. మరి అదే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఆశపడాలి. అదేవిధంగా గత నెల జరిగింది, ఈ ఆగస్టు నెలలో నేను ఆశీర్వాదాలు పొందుకోలేదు, వచ్చే నెలలో నేను ఇంకా అధిక ఆశీర్వాదాలు పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉండాలి. నమ్ముట నీ వల్లైతే సమస్తము సాధ్యమని దేవుని వాక్యం ఈరోజు సెలవిచ్చింది. మరి నువ్వు నమ్ముచున్నావా? నమ్మి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. వచ్చే ఆదివారం మనం వేరే ఒక నూతన నెలకు అడుగు పెడుతున్నాం కనుక ఆ నెల యొక్క వాగ్దానం మనం చూసుకుందాం. సెప్టెంబర్ నెల యొక్క వాగ్దానం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది గత రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వాగ్దానం ప్రకారం వచ్చే ఆదివారం మనమందరం కూడా కూర్చుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ వాగ్దానం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలిగినను. దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే గొప్ప బహుమానము. డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. గొప్ప బహుమానాలు వచ్చే నెల సెప్టెంబర్ నెలలో మనం అందరం కూడా ఒక గొప్ప బహుమానాలు పొందుకునే విధంగా మనం సిద్ధపడదాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మహాగణుడవు, మహోన్నతుడ, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇంతవరకు నాయన వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడిన తండ్రి, నేను ఎవరైతే నేను కన్నీరులో ఉన్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో తండ్రి ప్రభా, వారితో నువ్వు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడు తండ్రి ప్రభా. నేను నీ మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను తండ్రి ప్రభా, నీ మాటకు మేము చెవియొగ్గి ఆ వాక్యము ప్రకారం మేము జీవించాలి. నయమాని ఏ విధంగా అయితే నీ మాటను విన్నాడో తన గొప్ప మేలును పొందుకున్నాడు, ఆ విధంగా మేము ఈ వాక్యము ద్వారా మేమందరం కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి తండ్రి ప్రభా. అదేవిధంగా మేము పొందుకునేంత వరకు కూడా విడువక మేము ప్రార్థన చేయాలి తండ్రి. నేను ఆ విధవరాలి తన యొక్క న్యాయం కొరకే ఆ న్యాయాధిపతి దగ్గరికి ఎలాగా విసుగుగా ఎప్పుడు వెళ్తుందో, తరచుగా వెళ్తూ ఉందో తండ్రి ప్రభా, వెంటనే న్యాయాధిపతి తనకి అక్కడ న్యాయం తీర్చున్నాడు. అదే విధంగా మేము అడుగుతూ వాటికంటే నేను తండ్రి మేము విశ్వాసంతో నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను వాటన్నిటిని కూడా మేము పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నేను ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ఆన్లైన్లో చూస్తున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. వారి యొక్క కన్నీరును, వారి యొక్క దుఃఖాలను, వారి యొక్క బాధలను తీసివేసి వారి జీవితంలో సంతోషము, శాంతి, సమాధానము నింపు తండ్రి ప్రభా. నేను ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి దానిలో కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి తండ్రి ప్రభా. నేను మేలైన కీడైన తండ్రి అది మేము నీకు స్తుతులు చెల్లిస్తూనే ముందుకు సాగుతాం తండ్రి ప్రభా. నేను ఒకవేళ ఈ నెలలో మేము ఆశీర్వాదాలు పొందుకోలేని వాళ్ళు ఉన్నారు, నేను వారిని నువ్వు ఆశీర్వదించు తండ్రి ప్రభా. వచ్చే నెలలో వారి గొప్ప ఆశీర్వాదాలు, మేలును వారు పొందుకోవాలి తండ్రి. నేను ప్రార్థన అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను ఎవరెవరైతే వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారో ఆ
ప్రార్థన అవసరం ప్రతి ఒక్కటి కూడా యేసు నామములో మేము అడుగుచున్నాం తండ్రి. వాటి అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. రోగస్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాం నేను, ఉద్యోగస్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాం నేను తండ్రి ప్రభా. మా శాంతి సమాధానం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నేను తండ్రి ప్రభా. అనేక విధాలుగా నేను ఎన్నో విధాలుగా వారు ఎంత ప్రయత్నం చేసినా అవి వారు పొందుకోలేకపోతున్నారు. నేను ఇప్పుడు ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడేందుకు వందనాలు. విడువక ప్రార్థన చేసి వాటిని పొందుకునేంత వరకు కూడా వారు ముందుకు సాగడానికి నువ్వు సహాయం దయచే తండ్రి ప్రభా. అదే విధంగా సండే స్కూల్ ఆశీర్వదించు తండ్రి ప్రభా. శుక్రవారం జరుగుతున్న స్త్రీల కూడికలను ఆశీర్వదించు తండ్రి. నేను ఆదివారం ఆరాధనను ఆశీర్వదించు తండ్రి ప్రభా. ఈ న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా అనేక మందికి నేను తండ్రి ప్రభా సువార్తను ప్రకటించడానికి నీ సహాయం మాకు దయచే తండ్రి ప్రభా. నేను ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వారందరినీ కూడా నువ్వు దీవించు తండ్రి. వారికి నూరింతల వెయ్యింతల ఆశీర్వాదాలు వారికి దయచే తండ్రి ప్రభా. నీ కృప నీ కాపుదల మాకు దయచే తండ్రి ప్రభా. నేను నీ చిత్తమైతే నేను మరొక వారం వచ్చే వారంలో మేమందరం కూడా మరలా నీ సన్నిధిలో పాల్గొని నిన్ను స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రియు ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము మీకును మనకును ఎల్లప్పుడూ ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ లార్డ్.